ఈ బిజినెస్ మ్యాన్ వీకెండ్ మీటింగ్ లో ఉండగా ఒక్కసారిగా ఒక తిమింగలం వచ్చి అతన్ని మింగేసింది. మీటింగ్ రూమ్ లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కాలేదు. ఆ సమయంలో ఒకే ఒక మార్గం ఉంది. పోలీసులకు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ కు కాల్ చేయటం. అదృష్టవశాత్తు బాస్ ను మింగిన తిమింగలం హంబ్యాక్ తిమింగలం. ఇవి శాకాహారులు. వీటికి పళ్ళు ఉండవు. అలాగే వీటి గొంతు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనిషిని పూర్తిగా మింగడం సాధ్యం కాదు. బాస్ దగ్గర ఒక శాటిలైట్ ఫోన్ ఉంది. దాని సిగ్నల్ తో వారు తిమింగలం ఎక్కడుందో కనుగొన్నారు. కానీ అసలు ప్రశ్న, బాస్ ను బయటకు ఎలా తీసుకురావాలి? అప్పుడు ఒక టీం సభ్యుడు ఆ తిమింగలాలపై ఒక డాక్యుమెంటరీ చూసినట్లు చెప్పాడు. వాటి ప్రకారం ఆ తిమింగలాలు బయటికి వచ్చినప్పుడు జీర్ణం చేయలేని వాటిని వాంతి చేస్తాయి. ఇంకా ఒకసారి శ్వాస తీసుకున్న తర్వాత అవి దాదాపు 45 నిమిషాల పాటు నీటిలో ఉండగలవు. కానీ బాస్ పరిస్థితిని చూస్తే అతను 10 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేడని అనిపించింది. అప్పుడే టీం లీడర్ కు ఒక ఐడియా వచ్చింది. తిమింగలాలు శబ్దాలకు బాగా ఇబ్బంది పడతాయి కాబట్టి గట్టిగా శబ్దం చేసి దాన్ని పైకి రావటానికి బలవంతం చెయ్యొచ్చు అని ప్లాన్ వేశారు. వారు ఒక ట్రాఫిక్ కోన్ ను తీసుకుని సైరన్ పై తలక్రిందుగా పెట్టారు. సైరన్ ఆన్ చేసిన వెంటనే చాలా పెద్ద శబ్దం నీటిలోకి వెళ్లి తిమింగలం చెవులకు చేరింది. ఇంతలో బాస్ పరిస్థితి మరింత క్షీణించింది. అతను స్పృహ కోల్పోతున్న స్థితిలో ఉన్నాడు. ఆ శబ్దం వల్ల తిమింగలం వెంటనే బయటకు వచ్చి బాస్ ను బయటికి ఉమ్మేసింది. వెంటనే శిక్షణ పొందిన డైవర్ నీటిలోకి దూకాడు. కొన్ని నిమిషాల పాటు సిపిఆర్ చేసిన తర్వాత వారు బాస్ ప్రాణాలను కాపాడగలిగారు.